లోక్సభ 2024 ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ దూకుడైతే పెంచింది. హస్తం పార్టీ గుర్తు మీద అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తులైతే చేస్తుంది. ఒకవైపు ఎన్నికల మేనిఫెస్టో ప్రజల నుంచి ఏ విధంగా స్వీకరణలు తీసుకున్నారో వాటిని ఎన్నికల మేనిఫెస్టో చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ముందడుగులేస్తోంది. మరోవైపు అభ్యర్థుల కసరత్తులతో కూడా అభ్యర్థులకు సంబంధించి ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది. మొదటి దశలో జరగనున్న 21 రాష్ట్రాల 102 లోక్సభ స్థానాలపైన అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా అభ్యర్థులను కసరత్తులు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది. జరిగిన సిడబ్ల్యూసి సమావేశాల్లో ఏకగ్రీవంగా 5 వర్గాలకు సంబంధించి 25 హామీలను ప్రకటిస్తూ కూడా కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ తీర్మానం అయితే చేశారు. దాని తర్వాత సిఈసి సమావేశాల్లో 21 రాష్ట్రాల అభ్యర్థులకు కావచ్చు, అలాగే తెలంగాణ రాష్ట్రానికి కూడా అభ్యర్థులకు సంబంధించి ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది. దేశంలో ఉన్న అన్ని వర్గాలకు సంబంధించి విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, శ్రామికులు, రైతులు ఇలాంటి అంశాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అన్ని హామీలను తీసుకుంటూ కూడా ముందుకెళ్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇప్పుడు మొదటి దశలో జరగనున్న ఎన్నికలతో పాటు తెలంగాణ రాష్ట్రం పైన కూడా ఫోకస్ పెడుతూ కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నారు. మొదటి దశలో అంటే ఈ 2 షెడ్యూళ్ళు అయితే వచ్చాయి. ఆ 2 షెడ్యూల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 4 అభ్యర్థుల ప్రకటన అయితే అయ్యింది. మిగతా 13 లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన అయితే కావాల్సి ఉంది. కానీ ఈరోజు మాత్రం ఒక 6 నుంచి 8 పేర్లు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా కాంగ్రెస్ వర్గాల నుంచి అయితే సమాచారం అందుతోంది. ముఖ్యంగా ఈ 6 స్థానాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పెద్దపల్లి, నాగర్ కర్నూలు, చేవెళ్ళ, మల్కాజ్గిరి, నిజామాబాద్, కరీంనగర్ ఈ 6 లోక్సభ స్థానాలకు సంబంధించి ఒక స్పష్టత నేడు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ పేర్లు ఒక్కసారి తారుమారయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు తెర మీదకి మాత్రం ఈ 6 పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి. ఈ 6 పేర్లు ఒకసారి క్లారిటీ చూసుకునే పరిస్థితులు చూసుకుందాం. పెద్దపల్లి నుంచి గెడ్డం వంశీ, నాగర్ కల్లూరు నుంచి మల్లు రవి, అలాగే చేవెళ్ళ నుంచి రంజిత్ రెడ్డి, అలాగే మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి, అలాగే నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి, కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి ఈ పేర్లు అయితే వినిపిస్తున్నాయి. దీంతో పాటు తెలంగాణలో మిగతా అభ్యర్థులకు సంబంధించి కూడా కేంద్ర అధిష్టానానికి ఇటు రేవంత్ రెడ్డి అన్ని రకాల సూచనలు చేస్తూ కూడా సిఈసి సమావేశాల్లో తన అభిప్రాయాలు తెలియజేస్తూ కూడా వెళ్ళారు. మరి ఈ అభ్యర్థులతో పాటు మిగతా పూర్తిగా అప్డేట్స్ రాబోతుందా, లేకపోతే కేవలం ఈ ఆరుగురు సంబంధించి మాత్రమే ఈరోజు వచ్చే అవకాశాలు ఉన్నాయి? దానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా జరుగుతుంది. రాహుల్ గాంధీ అలాగే మల్లికార్జున్ ఖార్గే నేతృత్వంలో ప్రెస్ మీట్ కూడా జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్లో ఇలాంటి అంశాలతో ప్రెస్ మీట్ వచ్చిన తర్వాత మిగతా షెడ్యూల్ కూడా ఈరోజు సాయంత్రానికి వెలువడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకే వెళ్ళి ప్రజలు ఎటువంటి కష్టాలు పడుతున్నారు, నిరుద్యోగులు ఏ విధంగా ఉన్నారు, వారి సమస్యలు ఏంటి, రైతులు ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో ధర్నాలు చేస్తున్నారు, వారి పరిస్థితులు ఏంటి, దేశంలో ఒక చోటు నుంచి ఒక చోటుకు వెళ్ళి శ్రామికులుగా కష్టపడుతున్న సమయంలో మన కరోనా సమయంలో చూసుకోవచ్చు. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఎంతమంది కొన్ని వందలాది కిలోమీటర్లు కూడా తమ పాదయాత్రలు చేసుకుంటూ కూడా వెళ్ళారు. మరి అలాంటి శ్రామికుల కోసం ఏ పార్టీ నిలవకపోతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అండగా నిలబడుతుంది అంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఏ విధంగా నిలబడుతుంది, దేశ ప్రజలందరికీ కూడా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తుందో, ఈ మేనిఫెస్టోని 25 హామీలను ప్రజల ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలనే అంశాలకు సంబంధించి కూడా ఒక స్పష్టత రావడానికి ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ప్రజల ముందుకు వెళ్ళే విధంగా ఏ విధంగా వెళ్ళాలి, 25 హామీలను ప్రజల ముందు పెట్టిన తర్వాత ప్రజలు మెప్పు ఏ విధంగా పొందాలి, ప్రజలకు నిజాలు మరోసారి చెప్పి మనం ఏ విధంగా అధికారంలోకి రావాలనే అంశాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తోంది. మొదటి దశలో ఎన్నికల తర్వాత మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మిగతా 2, 3 తర్వాత 4వ స్టేజ్లో తెలంగాణతో పాటు ఆంధ్ర, ఒరిస్సా ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అంతా కూడా ఫోకస్ పెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ తన విజయాల కోసం అడుగులేస్తోంది. బీజేపీని మనం అడ్డుకట్ట వేయాలంటే మన ఎన్నికల మేనిఫెస్టోని మనకు ముఖ్యంగా అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల వ్యూహ రచనతో చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.